వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. 11 ఏళ్ల బాలికపై అత్యాచారం. అల్లూరు జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. సభ్య సమాజం తలదించుకునేలా అపం శుభం తెలియని బాలికపై 2 మృగాలు అత్యాచారం చేసి తమ ఘాతుకం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో ఆ బాలికను అంతమొందించిన సంఘటన అల్లూరు జిల్లా గూడెం కొత్తవీధి మండలంలో జరిగింది. ఈ నెల 2న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బాలిక మృతి వెనుక మిస్టరీను గూడెం కొత్తవీధి పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించి చింతపల్లి అదనపు ఎస్పీ కేపీఎస్ కిషోర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గూడెం కొత్తవీధి మండలం మారుమూల గ్రామానికి చెందిన బాలిక తన తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లడంతో ఇంటి వద్దే ఒంటరిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా బాలిక మీద మోజుతో ఉన్న అదే గ్రామానికి చెందిన పాంగి రమేష్ ఇదే అదునుగా భావించి బాలికను బలవంతంగా ఇంటిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అయితే బాలిక కేకలు విన్న కొంతమంది చిన్నారులు అక్కడికి రాగా ఈ విషయం ఎవరితోనైనా చెబితే చంపేస్తానని బెదిరించి వెళ్ళిపోయాడు. బాలిక తన బావ వరుస అయిన వ్యక్తితో నీతో మాట్లాడాలని చెప్పి ఇంటికి రమ్మంది. అయితే ఇది చూసిన నిందితుడు రమేష్ తన అత్యాచారం చేసిన విషయం బయటకుతే తను జైలుకు వెళ్లాల్సి వస్తుందని భావించి బాలికను అంతమొందించాలని భావించాడు. ఇందుకు తన స్నేహితుడు సీతన్న సహాయం అర్థించాడు. పొలంలో ఉన్న సీతన్న గ్రామంలోకి రావడంతో సీతన్న వెనుక గేటు వద్ద కాపలా కాయగా లోపలికి రమేష్ వెళ్ళాడు. దీంతో రమేష్ను చూసిన బాలిక అరవసాగింది. దీంతో నిందితుడు ఆమె ఛాతిపై బలంగా కొట్టడంతో పెద్దగా అరిచింది. దీంతో బయట ఉన్న సీతన్న లోపలికి రాగా ఎలాగైనా ఈ అమ్మాయిని చంపేస్తానని ఈలోగా బాలిక నువ్వు కూడా అనుభవించు అని చెప్పి సీతన్నతో అత్యాచారం చేయించి మరోసారి రమేష్ కూడా అత్యాచారం చేశాడు. అనంతరం బాలికను చీరతో గొంతు నులిమి హత్య చేశారు. బాధితురాలు చనిపోయిందని గుర్తించిన తర్వాత ఆమె ఉరేసుకున్నట్లు సీన్ క్రియేట్ చేశారు. ఈలోగా బాలిక తల్లిదండ్రులు వచ్చి కుమార్తె ఏదో విషయంపై ఉరివేసుకుందని భావించి మృతదేహాన్ని పూడ్చివేశారు. అయినప్పటికీ బాలిక తల్లిదండ్రులకు అనుమానం వచ్చి ఫిర్యాదు చేయడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు, డాక్టర్స్ బృందంతో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. జీకే వీధి సిఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐలు కేసును విచారించారు. ఈ క్రమంలో సాక్షులను విచారిస్తున్న క్రమంలో నిందితులు విఆర్ఓ సమక్షంలో పోలీసులకు లొంగిపోయినట్లు అదనపు ఎస్పీ మిత్రులందరికీ నమస్కారం అండి. ఈ మధ్య మన జీకే వీధి మండలంలో ఒక మారుమూల గ్రామంలో ఒక దురదృష్టమైన ఘటన జరిగింది. ఆ ఘటనలో ఈ 2 జనవరి 2024 ఈ కొత్త సంవత్సరంలో ఒక 11 సంవత్సరాల పాప ఇంటికి లోపల ఊరేసుకొని చనిపోయినట్లు కనపడ్డది. మొదట్లో పేరెంట్స్ ఆ అమ్మాయి ఏదో కారణాల వల్ల ఫ్రెండ్ని పిలిచాడు. ఈ గెమ్మెలి సీతన్న, ఇతనికి కూడా 19 సంవత్సరాలు, ఇతను కూడా అతనితో పాటు ఆటో నడుపుతుంటాడు. ఆ వ్యక్తిని పిలవడం జరిగింది. వీళ్ళిద్దరూ వచ్చినాక ఎలా ఈ విషయం బయటికి తెలిసిపోతే అందరికీ తెలిసిపోతుందేమో అని భయపడి ఏం చేద్దామని ఆలోచిస్తూ రమేష్ ఈ అమ్మాయిని చంపేస్తే సరిపోతుంది కదా అని చెప్పి ఆలోచించారు. తర్వాత ఈ చంపడానికి అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు బ్యాక్ డోర్ నుంచి లోపలికి వెళ్ళి ఈ రమేష్ అనేవాడు ఫస్ట్ వెళ్తాడు. ఆ రమేష్ వెళ్ళంగానే అమ్మాయి మళ్ళీ ఎందుకు వచ్చావరా అని చెప్పి గొడవ పడడానికి వెళ్తే ఒక కత్తి కూడా తీసుకొని ఆ అమ్మాయి కాపాడుకోవడానికి ట్రై చేసింది. కాకపోతే ఇతను బలంగా ఉండడం వల్ల చేయి పట్టుకొని గట్టిగా గుండెల మీద గుద్దాడు. గుద్దినప్పుడు కొంచెం అరుపు బయట గార్డుగా ఉన్న ఈ సీతన్ అనే అక్యూజ్డ్ కూడా లోపలికి వస్తాడు. లోపలికి వచ్చి ఎలాగో చంపేస్తున్నాం కదా మళ్ళొకసారి అనుభవిద్దామని చెప్పి ఇద్దరు డిసైడ్ అయ్యి ఒకరి తర్వాత ఒకరు మళ్ళీ అనుభవించి ఆ అమ్మాయికి అక్కడ దగ్గరలో ఉన్న కాట్ మీద ఉన్న చీర తీసుకొని గొంతు గట్టిగా 2 వైపుల నుంచి నులిమేసి ఆ అమ్మాయిని చనిపోయిందని కన్ఫర్మ్ చేసుకున్నాక ఇది ఒక సూసైడ్ లాగా చిత్రీకరించుదామని చెప్పి అక్కడే ఉన్న దూలానికి వేలాడి తీసి బయటికి వెళ్ళిపోయారు. అక్కడే ఉన్న ఆధారాలుగా కొంచెం వాళ్ళ బట్టలకి అట్లా కొంచెం మరకలు అవ్వడము, రక్తపు మరకలు అవ్వడంతో అవన్నీ ప్యాక్ చేసుకొని వెంటనే అక్కడి నుంచి ఆటోలో బయలుదేరారు. ఆ బయలుదేరుతున్న టైంలో కూడా కొంతమంది సాక్షుల్ని చూడడం జరిగింది. అవన్నీ కూడా మనం క్రోడీకరించాము. తర్వాత మళ్ళీ ఒక విలేజ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ మనం టోటల్గానే బయటకు రాకపోతే బరియల్ అయిపోవడంతో వీళ్ళు మన క్రైమ్ ఎవరికి తెలియదులే, వీళ్ళు కూడా అందరూ నమ్మేశారని అనుకున్నారు. కాకపోతే మళ్ళీ వీళ్ళ పేరెంట్స్కి అనుమానం రావడము, చుట్టుపక్కల మాటలు రావడము తో వీళ్ళకి భయపడి ఊరి నుంచి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. పోలీస్కి కంప్లైంట్ రావడం,
పోలీస్ క్లూస్ టీంతో సహా ఇన్వెస్టిగేషన్కి వెళ్ళడము, అన్ని సైంటిఫిక్ ఆధారాలు కలెక్ట్ చేయడంతో వీళ్ళకి ఒకటి అర్థమైంది, ఖచ్చితంగా పట్టుకుంటారు. తర్వాత గ్రామస్తులు కూడా వీళ్ళకి మీద జూడీ చేసుకున్నారు, వీళ్ళిద్దరే కారకులు అని చెప్పి. తర్వాత అయినా గ్రామస్తులు పట్టుబడితే ఏ రోజైనా ఆ అమ్మాయి తరపు నుంచి అయినా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఒక విఆర్ఓ ద్వారా మనకి మళ్ళీ లొంగిపోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళందరినీ మనం అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఈ మొత్తం కేసులో మన సర్కిల్ చింతపల్లి సబ్ డివిజన్లో మన జీకే విధి సర్కిల్, జీకే విధి ఎస్ఐ గారు, సిఐ గారు మరియు క్లూస్ టీమ్, మన రెవెన్యూ సిబ్బంది ఎగ్జిబిషన్లో కావచ్చు, డాక్టర్స్ అందరూ చాలా చక్కగా త్వరగా పనిచేయడం వల్ల మనం చక్కని ఎవిడెన్స్ కలెక్షన్ చేయడం జరిగింది. అదే పనిగా త్వరగా మనకి ఈ కేసు 5వ తారీఖు రాత్రి సాయంత్రం రిపోర్ట్ అయినా మనం ఈ రోజుకి మృతులను అక్యూజ్డ్ అందరినీ అరెస్ట్ చేయడము, తర్వాత ఈ కాంప్లికేటెడ్ కేసుని కూడా చక్కగా మృతురాలికి న్యాయం జరిగే విధంగా మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.